నమస్తే. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్నాం. మనందరికీ తెలుసు, ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఒక అజంజాహి మిల్లు, ఇట్లా నిజాం కాలం నాడు నిర్మించినటువంటి మిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనాడు ప్రజలకి జీవనోపాధిని కల్పించినాయి. రాను రాను ప్రభుత్వాలు వాటిని మొత్తం మూసేసే కార్యక్రమానికి తెరదీసినాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేతకు గురైనాయి. చాలా మంది కార్మికులు, వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అందులో వరంగల్ జిల్లా, వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ అజంజాహి మిల్ అనేది చాలా ఫేమస్. ఇప్పటికి కూడా మనం మాట్లాడతాం. రాజకీయ పార్టీలు దీన్ని ఎలక్షన్లలో ఎవరికి వాళ్ళుగా మేము ఓపెన్ చేస్తాం, మేము వాళ్ళ కార్మికులను ఆదుకుంటాం, వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామని రాజకీయంగా వాళ్ళని వాడుకొని రోడ్డు మీద వదిలేసింది. అయితే ఈ అజంజాహి మిల్లు కార్మికులు దాదాపు ఒక్కొక్కరు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నారు. కొంతమంది చనిపోయారు, వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. నేను అదే ప్లేస్లో ఉన్నా. రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 2021 సంవత్సరంలో. 2001 నుంచి కేసు నడుస్తా ఉన్నది వాళ్ళకి సంబంధించి. ఆనాడు ఎవరైతే ఆ కార్మికులు ఉన్నటువంటి ప్లేస్ని ఒకవేళ కంపెనీ మూసేస్తే ఈ ప్లేస్ అంతా కార్మికులకే చెందాలి అని ఆనాడు నిజాం డిసైడ్ చేసిండు. ఆ తర్వాతి కాలంలో అక్కడ ఉన్న క్వార్టర్స్లో వాళ్ళు డబ్బులు చెల్లించి ఆ క్వార్టర్స్లో నివాసం ఉంటుంటే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించి అది ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కట్టబెట్టే ప్రయత్నం ఆనాడు ప్రభుత్వం చేసింది. కొంతమంది అక్కడే ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎదిరించి కొట్లాడి కొంతమంది అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు. 2001 సంవత్సరంలో అందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి మా జాగా మాది, మాకు కావాలి అని అంటే ఆనాడు ఒక కోర్టు కరెక్ట్గా రెస్పాండ్ అయింది. తర్వాత కోర్టు కొట్టేసింది. మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 2021లో చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. ఈ 27 ఎకరాల భూమి వాళ్లకు చెందాలి, వాళ్ళకి ఒక్కొక్కరికి 200 గజాల స్థలం చొప్పున ఇవ్వాలి అని చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది. 2024లో ఉన్నాం, ఇంతవరకు దాన్ని అమలు చేయట్లే. ఎంత దుర్మార్గం అంటే, ఆ తర్వాత మొన్న బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ లో లోకల్ గా ఉన్న, ఇప్పుడు వరంగల్ ఈస్ట్ కి వస్తుంది, నన్నపనేని నరేందర్ వీళ్ళందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ తేవడానికి ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ భూమిని మింగేయాలనే ప్రయత్నం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది, వాళ్ళు అండగా నిలబడ్డారు. ఈ కార్మికులందరికీ మేము అధికారంలోకి వస్తే మీ ఇండ్లు మీ జాగాలు మీకు ఇస్తామని చెప్పారు. నేను ఉన్న ఈ ప్లేస్ ఏంటంటే ఇది ఇంకొక ఇష్యూ. అదే అజంజాహి మిల్లుకి సంబంధించిన రెండో సమస్య ఏంది? ఇది దాదాపు ఒక 1400 గజాల స్థలం, 1391 గజాలేమో మొత్తం. ఇది చాలా వాల్యూ ఉన్నది. ఈ ల్యాండ్కి దాదాపు ఇక్కడ కోట్ల రూపాయల ధర పలుకుతుంది. ఎంత దుర్మార్గం అంటే, ఈ 1400 గజాల స్థలంలో ఆఫీస్ ఉండే. ఎప్పుడు 1950s లో అజంజాహి మిల్లు కార్మిక సంఘాలకు సంబంధించిన ఆఫీస్ ఉండే ఇక్కడ. ఈ ఆఫీస్ 1950 నుంచి ఉంటే మొన్న డిసెంబర్ 16వ తేదీన దీన్ని ఊలగొట్టిరు. ఎవడా ఊలగొట్టిందంటే కాశం పుల్లయ్య షాపింగ్ మాల్ అట. దొంగ పేపర్లు సృష్టించి ఇట్లాంటి దొంగ పేపర్లు సృష్టించి ఈ షాపింగ్ మాల్ని కూల్చేసిరు. మరి ప్రభుత్వం మారింది కదా. ఆనాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొండా దంపతులు వీళ్ళకి అండగా నిలబడ్డారు కదా, ఎట్టట కూలింది అని అంటే, సో కార్మికులు క్వశ్చన్ చేసేసరికి కొండా మురళి కూడా తప్పు జరిగింది, ఇది నేను అనుకోలేదు, వచ్చి కొబ్బరికాయ కొట్టినా కానీ ఇది నేను కార్మిక భవన్ అనుకోలేదు, అజంజాహి మిల్లుకు సంబంధించింది అనుకోలేదని మాట్లాడిండు మా ముందే అని కార్మికులు చెప్తా ఉన్నారు. ఏం జరిగింది మరి? ఎట్లా వచ్చి మీరు కొబ్బరికాయలు కొట్టినారు? గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ప్రజాపాలనలో ఇట్లాంటి 1950s నుంచి ఉన్న బిల్డింగ్ ఎట్లా కూలింది? ఇది పోయిన గవర్నమెంట్ సమయంలో ఎలక్షన్లకు ముందు వీడియో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది. ఎవడు? కాశం పుల్లయ్య షాపింగ్ మాల్ పేరుతో గొట్టి ముక్కల నరేష్ రెడ్డి వీళ్ళకి అమ్మినట్టుగా ఈ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేశారు. అంటే ఇంత ఓపెన్ గా 4 జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడున్న ఈ భవనాన్ని కూల్చేస్తే ఎక్కడ పోయినాయి ప్రతిపక్షాలు? మిగతా వాళ్ళు ఎక్కడ పోయిరు? అసలు అధికార పక్షము ఇంత ఘోరంగా ఏ రకంగా వ్యవహరించింది? అందుకే రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ భవనాన్ని కూల్చేసిర్రు, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి, ఇంకొక వైపున 23 ఎకరాల ఈ కార్మికులకు దక్కాల్సిన స్థలం వేరే వాళ్ళకి కట్టబెట్టి కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఇంకొక వైపున జరుగుతున్నది. మొత్తానికి కార్మికుల దాదాపు 300 మంది పైగా కార్మికులని రోడ్డున పడేసి మళ్ళీ వీళ్ళలో ఒక భారీ చీలిక, వాళ్ళని ఏదో ఒకటి మేనేజ్ చేసి కొంతమందిని అటులాగి ఇటులాగి కొట్లాడుతున్న వాళ్ళని సైడ్ చేసే ప్రయత్నం.
చూడండి ఎంత ఘోరం. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి ఈ విషయం, వెళ్ళి ఉంటది ఆల్రెడీ. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా ఈ బిల్డింగ్ ఊలగొడతారు? అసలు ఎట్లొచ్చింది డాక్యుమెంట్, ఎట్లా క్రియేట్ చేసిరు? వీళ్ళ మీద కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కదా. 1400 గజాల్లో ఉన్న కార్మికుల భవనాన్ని 1950s నుంచి ఉన్నదాన్ని ఎట్లా కూలగొడతారు? ఇది సర్వే నెంబర్ 91 or 92. ఇదంతా గవర్నమెంట్. ఇక్కడ సంరక్షణ ఒక హాస్పిటల్ ఉంది, అంతా అజంజాహి మిల్లుకి సంబంధించిన భూములే ఇవన్నీ. దాదాపు 250-300 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది మొత్తం. ఒకసారి కార్మికులు వీళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు పాపం. అక్టోబర్ 26, 2021 సంవత్సరాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఒక బ్యానర్ కనిపిస్తున్నది. అజంజాహి మిల్లు భూమిలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలి. అజంజాహి మిల్స్ మాడిఫైడ్ వాలంటరీ రిటైర్డ్ 2002 వర్కర్స్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ కూడా ఉన్నది. కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ యాజమాన్యం దొంగ రిజిస్ట్రేషన్ కు సహకరించిన అందరినీ అరెస్ట్ చేయాలి. అసలు రిజిస్ట్రేషన్ చేసిన SRO ఎవడు? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? RDO ఏం చేస్తున్నాడు? అది భవనం చూడండి. ఇప్పుడు నేనున్న ప్లేస్ లో ఆ బిల్డింగ్ ఉండాల, చాలా క్లియర్ గా బోర్డు ఉన్నది. దీనికోసం గతంలో ఉన్న నాయకులందరూ ఎంతో కొంత, వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కొంత ఫండ్ కూడా రిలీజ్ చేసిరు. ఇప్పుడు కడియం శ్రీహరికి తెలియదా? బండ ప్రకాష్కి తెలియదా? కొండా సురేఖకి తెలియదా? ఇక్కడ మిల్లు ఉందని కొండా మురళికి తెలియదా? నన్నపనేని నరేంద్రకి తెలియదా? అందరూ కలిసి ఇప్పుడు ఈ పుల్లయ్యకి కట్టబెట్టే ప్రయత్నం. ఏం అరాచకం ఇది? ఇంత ఘోరమా? ఒకసారి మాట్లాడదాం వీళ్ళందరి చేత. అందరు కార్మికులేనా? సో మెజారిటీ వీళ్ళంతా ఈ మిల్లులో పనిచేసే వాళ్ళు టెక్స్టైల్ కాబట్టి అంతా పద్మశాలీలే ఎక్కువ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు పద్మశాలీలు? చాలా మంది ఉన్నారు. సో ఎక్కువగా మెజారిటీ కార్మికులంతా పద్మశాలీలే ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నారు, మా ఎమ్మెల్యే కూడా పద్మశాలినే, కొండా సురేఖ గారు, మమ్మల్ని ఆదుకొని మాకు భూములు ఇప్పిస్తే 10 కాలాల పాటు మీ పేరు నిలబడుతుంది కదా అంటున్నారు. పోయిన వాళ్ళు చేయలేదు, మరి మీరు చేయొచ్చు కదా. మీరు చేయడం తర్వాత వచ్చి మీరే కొబ్బరికాయ కొట్టిరు, దీన్ని కూల్చేసిరు అని అంటున్నారు. ఎట్లా? ఇది అన్యాయం కదా. మాట్లాడదాం, ఎవరు కొట్లాడుతున్నారు దీని మీద? ఇప్పుడు వీళ్ళు CITU వాళ్ళు వీళ్ళకి మద్దతు పలుకుతా ఉన్నారు. ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వీళ్ళకి సంబంధించిన భూములు ఒకటి, రెండోది ఈ ఆఫీస్ ఒకటి. ఇప్పుడు ఈ ఆఫీస్ ఎప్పటి నుంచి ఉండే ఇక్కడ ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్? 1957లో దీనికి అప్పుడున్న రాధాకిషన్ అని యూనియన్ ప్రెసిడెంట్ దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. అజంజాయి మిల్లు మేనేజర్ 59లో పర్మిషన్ తీసుకొని ఈ బిల్డింగ్ కార్మికులు చందాలేసి, అదే విధంగా మేనేజ్మెంట్ కూడా కొంత సహకరించి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆఫీసు ఈడ కార్మికులు ప్రతి సంవత్సరము ఇంటి పన్నుల కోసము, కరెంటు బిల్లుల కోసము, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసము చందాలు వేసుకొని ఇప్పటి వరకు 2023 ఇది కూలగొట్టేంత వరకు కూడా ఆఫీసు నడుస్తూనే ఉన్నది. రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉండే ఆఫీస్ ఉన్నప్పుడు? ఇది అజంజాయి మిల్లు మేనేజర్ పేరు మీద రిజిస్ట్రేషన్. కొట్టిముక్కల నరేష్ రెడ్డి ఎవరైనా మరి ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పటి వరకు ఈ ఆఫీస్ కూలగొట్టేంత వరకు ఆయన పేరు మాకు తెలియదు. మరి ఆయనకు ఇక్కడ వరంగల్లో కూడా ఎటువంటి ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఆయనది ఎక్కడో అడ్రస్ లేదు. మరి ఆయన వచ్చి కబ్జా చేసిండు. మేము అనేది ఏంటంటే, ఎవరో వ్యక్తి అమ్ముతాడంటే కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ యాజమాన్యము ఎట్లా తీసుకున్నది? బస్ స్టాండ్ అమ్ముతానంటే తీసుకుంటారా? రైల్వే స్టేషన్ అమ్ముతానంటే తీసుకుంటారా? ఇది అజంజాయి మిల్లు ఆఫీస్ అనేది ఇక్కడ పుట్టిన 90 సంవత్సరాలు అజంజాయి మిల్లు ఏర్పడి ఎట్లా అమ్ముతారు? వీనికి ఉండాలి కదా, కొనటానికి ఉండాలి కదా. మేము కూడా షాప్స్ ఆయన ఏమన్నా ఇక్కడ ఏమి లేదు. ఆయన దురుద్దేశము దీని వెనకాల ఇక్కడ ఉన్న ఎవరో వ్యక్తులు అప్పుడున్న అధికార పార్టీలో వ్యక్తులు ధైర్యం ఇస్తే కొనుక్కున్నాడు. వాళ్ళు కొనిచ్చిన్లు కొండమురళి కట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పూర్తిగా దానికోసమే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీన్ని ఆయనకు అంత ధైర్యం ఇచ్చిండు. ధైర్యం ఇస్తేనే అది జరిగిందనేది మేము అంటున్నాము. ఆయనకు కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ ఆయనకు అంత ధైర్యం లేదు వాస్తవంగా చెప్పాలంటే. కొండ మురళిని కూడా ఇక్కడ అందరు ప్రశ్నించిండ్రు, నువ్వు ఆడ శంకుస్థాపన ఎందుకు చేసినావు, ఎందుకు కొబ్బరికాయ కొట్టినావంటే దానికి చెప్పిన ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు అజంజాయి మిల్లు ఆఫీస్ అని తెలియదు, ఆయన ఇక్కడ పుట్టి పెరిగిండు, ఆయనకు అజంజాయి మిల్లు ఆఫీస్ తెలియదట. ఆయన ఎన్నోసార్లు ఇక్కడికి కూడా మీటింగ్లకు వచ్చిండు అజంజాయి మిల్లు ఆఫీస్కు.
ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు 90 సంవత్సరాల లోపల అందరు ఇక్కడ నుండి రాజకీయ నాయకులు, మంత్రులైన్లు, పెద్ద పెద్దోళ్ళు, పురుషోత్తమరావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అంతా దాదాపుగా అజంజాయ మిల్లు కార్మికుల పేరు చెప్పుకొనే గెలిచారు. ఈ అజంజాయ మిల్లు కార్మికులు తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో ఉంటారు. అది మెయిన్ గా ఇప్పుడు కొండమురళి కూడా మేము అనేది రిక్వెస్ట్ చేసేది, కొండమురళి శక్తికి పెద్ద సమస్య కాదు ఇది. కానీ అతను ఎందుకు ముందుకొచ్చి కార్మికులను పిలిపించి ఓం నమ శివాయ తప్పు చేసినా నువ్వు ఒప్పుకుంటాను కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ కాసం పుల్లయ్య యాజమాన్యం పేరే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అంటే అర్థం అదే, అన్ని మింగడమే అన్నట్టు. దాని అర్థం అది. ఆయన మింగుకుంటూనే వస్తున్నాడు, మా ఆఫీసు కూడా మింగిండు. అది నేను అనేది కొండమురళి కొండ దంపతులకు ఓం నమ శివాయ అంటే చాలా చీపురు పుల్ల ఆయన దృష్టిలో. ఆయన కార్మికుల సమక్షంలో పిలిపించి, నేను కొబ్బరికాయ కొట్టిన తప్పు జరిగింది ఏదో అనుకొని కొట్టినావు, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు కాదంటలేము, కానీ ఆయనను కార్మికుల దగ్గరికి ఇచ్చి కార్మికుల ఆఫీసు కార్మికులకు అప్పచెప్పాలి అనేది ఎందుకంటలేడు. నరేందర్ వస్తున్నాడా మరి వీళ్ళ పక్షాన? అరే ఏదో జరిగిందని నరేందర్ కూడా వచ్చిండు, ఖండించిండు దీన్ని. వాస్తవంగానైతే ఇప్పించిండు ఆయన, గాని ఇప్పుడు ఖండిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. వచ్చిండు ఇక్కడ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి పరామర్శించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. తప్పకుండా ఇది ఆ కార్మికులకే చెందాలనేది కూడా అతను చెప్తాడు. 23 ఎకరాల సంగతి ఏంది? ఇప్పుడు 200 గజాలు ఇవ్వాలి కార్మికులకే వాళ్ళ ఇంటి స్థలాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఎందుకు అమలు అయితే లేదు మరి? దీన్ని 23 ఉందా లేకపోతే కొంత కబ్జా అయిందా? 23 ఎకరాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2026 అక్టోబర్ 26, 2021లో ఇచ్చినాక వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న కలెక్టర్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళకి ప్లాట్లు చేసి ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేసిండ్రు వాళ్ళు, ఇక్కడ ఉన్న నన్నపనేని నరేందర్ కావచ్చు, దయాకర్ మినిస్టర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ దాకా పోయిందో పోలేదో మాకు తెలియదు. అతనుకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టాలనే దుర్బుద్ధితోటే ఈ సమస్య తయారైంది. సుప్రీంకోర్టు తీర్పులో ఒక ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వము కేటీఆర్ కు తెలియదా సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్న దానిలో మనము కలెక్టర్ ఆఫీస్ కట్టద్దు అనే జ్ఞానం కూడా లేదా అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత అజ్ఞానులే మినిస్టర్లు, ఎమ్మెల్యేలుగా ఉంటే ఈ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆర్డరు చేసిన దానికే దిక్కు లేకపోతే ఈ దేశంలో సుప్రీంకోర్టే అన్నిటికన్నా అత్యున్నతమైంది. ఇక్కడ కాదు వేరే దగ్గర ఏదో ఇస్తున్నామని అంటున్నారట కదా, ఇచ్చినామని అంటున్నారట కదా. అది కార్మికులకు భిన్నంగా అభిప్రాయానికి అప్పుడున్న కలెక్టర్ దగ్గరికి కూడా మేము పోయి కలిసి కార్మికుల్ని మీ కాన్ఫరెన్స్ హాల్కో పిలుచుకొని వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. మడిపెళ్ళ కావాలనుకుంటే మడిపెళ్ళి ఇవ్వండి, అజంజాయి మిల్లు భూమి కావాలనుకుంటే అజంజాయి మిల్లు. చిన్న ఎంత మూర్ఖత్వం అంటే వీళ్ళు కొట్లాడింది అజంజాయి మిల్లు భూమి కావాలని. సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది అజంజాయి మిల్లు భూమి అనే వాళ్ళు ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు జడ్జుల కంటే వీళ్ళు తెలియకల్లోలా ఈ మినిస్టర్లు, ఈ గవర్నమెంట్. అది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం ఒకటి. ఆ తప్పిదం చేసింది, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు, మేము ఓకే దానికి కాదంటలేము. కానీ ఈ రేవంత్ రెడ్డి కూడా తన మాటను నిలబెట్టుకోవాలి. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడే అజంజాయి మిల్లు సమస్య ప్రధాన సమస్యగా ఇక్కడ మాట్లాడిండు. తప్పకుండా ఆ కార్మికులకు న్యాయం చేస్తా, గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆయన అది ఎంచుకున్న మార్గం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఈ సీట్ను గెలవడానికి కోసం ఎంచుకున్న మార్గంతో వచ్చిండు. ఇడికి గెలిచిన కానుండే మేము వెంబడి పడుతున్నాం. సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర దాదాపు ఫైలు ఆయన దగ్గరికి వచ్చి 2-3 నెలలు అయింది. ఎవరి దగ్గరికి? రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మా యూనియన్ కూడా మెసేజ్ పంపిండు. ఆయన మా దగ్గరకు వచ్చింది, దీన్ని పరిశీలిస్తున్నాం, త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. 2 నెలలు దాటిపోయింది, ఇప్పటి వరకు కూడా ఏం లేదు. ఈ లోపల ఆఫీసు కూడా ఒకటి, అది సమస్య మాది.
సో మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే భూమి విషయానికి వచ్చేసరికి ఈ రాజకీయ నాయకులంతా ఒకరి దగ్గర ఉంటారన్నది మనకు అర్థమవుతున్నది. పోయిన గవర్నమెంట్ ఆయన మొత్తం రాసిచ్చిండు, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళని దాన్ని బేఖాతరు చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఉన్న బిల్డింగ్ కొట్టారు. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ మాట్లాడుతున్నా కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళదే, వాళ్ళకి ఇప్పుడు జనాలు కనిపిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు రేపు పవర్ పోతే మళ్ళీ వాళ్ళకి అజంజాహి మిల్లు గుర్తొస్తుంది, ఇంకొకరు గుర్తొస్తారు. సో అందుకే జనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పనిచేసిర్రు అమ్మ అందులో? మా భర్త చేశారు, మా మామయ్య చేసిండ్రు, మా మరుదులు చేశారు. అందరు మీ ఫ్యామిలీ నలుగురు అందులో చేసిండ్రు, బదిలీ పార్టీ చేసిండ్రు. మా మామయ్య అందులో రైటర్ గా పనిచేసిండు మా మామయ్య. ఇప్పుడు ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మాకు న్యాయం అంటూ జరగట్లేదండి. మేము 2-3 సార్లు కూడా హైదరాబాద్కి వెళ్ళాము. కొండ సురేఖంది మేము చేస్తాము, మీరు ఎందుకు ఇంత దూరం వచ్చిండ్రు, కలెక్టర్ అమ్మతోటి కూర్చొని మేము మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. తను చెప్పి కూడా 8 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు మీటింగ్ పెట్టలేదు, కలెక్టర్ అమ్మతోటి మాట్లాడివ్వలేదు. ఈ ఆఫీస్ కి వచ్చి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం 23 మీరు వస్తున్నారని ఇది ఊలగొట్టిన మేము వస్తున్నామని కాదు, ఆదినారాయణ వాళ్ళు ఎవరు ఇంత ముందున్న మినిస్ట్రీలు వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళు ఇది చేసుకున్నారు. అప్పటి వరకు కూడా మా దగ్గర ఉండే తాళము, 23 వరకు కూడా మా దగ్గరనే ఉండే తాళము, మేము మీటింగ్ పెట్టుకునే వాళ్ళం. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండ సురేఖ గెలిచారో అప్పుడు వచ్చి మా ఇక్కడ ఉన్న అతని దగ్గర తాళం తీసుకున్నాక ఇక్కడ కూలగొట్టడం జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఇక్కడ యూనియన్ ఆఫీస్ కట్టివ్వాలి, మా పిల్లలు గాని మాకు గాని ఏమన్నా చిన్న ఫంక్షన్స్ గానీ మేము చనిపోయేంత వరకు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ ఒక ఆఫీస్ కావాలి. మాకు కేటాయించిన భూములు కూడా మాకు 200 గజాల భూమి మాకు తప్పకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర 318 మందికి అమలు చేయాలని మేము కోరుకుంటాం. ఎప్పటి నుంచి మీరు ఈ ఫైట్ చేస్తున్నారంటే? మీరు 20 సంవత్సరాలు, మా భర్త చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. ఆయన కొట్లాడిరు, మీరు కూడా కొట్లాడి అక్కడ చెట్లు అవన్నీ కూడా శుభ్రం చేసిండ్రు మా వారు అక్కడ. మీరమ్మా? మా మామయ్య దీంట్లో పనిచేసిండు సార్. ఏం పని చేసేవాళ్ళు? దీంట్లో వాల్పర్గా పనిచేసిండు. 20 మందికి పైనే ఉండే ఆయన చేసిండు. 2021లో దిగిపోయిన తర్వాత మేము కూడా యూనియన్ ఆఫీస్ కి ప్రతి ఒక్క వారం వచ్చి వాళ్ళు చెప్పిన చోట 50 రూపాయలు కట్టి మళ్ళీ వాళ్ళ దాంట్లో కలుపుకొని మరి ఈ వారం వస్తారు ఆ వారం వస్తారు రండి అని సుప్రీంకోర్టుకు పోవాలి అని చిక్కుడు ప్రభాకర్ వస్తున్నారని మాకు చెప్పి మేమందరం కలిసి ఇక్కడికి ఒక 50 మంది 100 మంది దాకా వచ్చి ప్రెసెంట్లీ ఎంత మంది ఉంటే అంత మంది వచ్చి ఇక్కడ కట్టి వాళ్ళతోని మోచి ప్రతి ఆదివారం వచ్చి బయటాయించి కూర్చునేది. ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి తీసుకున్నారు. మరి మాకు సలాం వచ్చింది, సుప్రీంకోర్టులో మీరు కేసు గెలిచారు, మీ భూములు మీకు ఇప్పిస్తామని మా దగ్గరికి వచ్చి మా పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళకు తెలియని చదువు రాని వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని చూయించి వాళ్ళకు దొంగ సంతకాలు పెట్టించి వాళ్ళతోని హైదరాబాద్ దాకా రప్పించి చేత గానలు కూడా వాళ్ళు అక్కడ దాకా రప్పించుకొని మీకు ఇంత మేము జాగాలు కంపల్సరీ ఇస్తామని మాకు పిలిపించి వాళ్ళు మాకు కనువిందుగా చేసి మనుషులను కన్నార్పు లెక్క చేశారు. దాంట్లో తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు తిరగలేక. ఇప్పటికి కూడా ఈ అజంజా మిల్లుకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరిగేటట్టు చేయండి. ఒక మనిషికి వాళ్ళు కష్టపుచ్చుకొని మమ్మల్ని ఖర్చు అవుతుండొచ్చు కదా కోర్టులని. వచ్చినప్పుడల్లా వాళ్ళు అడిగినప్పుడల్లా 10,000 అడిగారు, 20,000 అడిగారు, 15,000 అడిగారు. వేరే ఎంత చెప్పినా అప్పులు చేసి మరీ వాళ్ళకు అప్పచెప్పాము మేము. అయినా వాళ్ళకి న్యాయం లేదు. వాళ్ళు అనుకునేది వాళ్ళు సాధించారు కానీ వాళ్ళు కార్మికుల పక్షాన లేరు. వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఈ పుల్ల ఎవరని మీరు ఆయన ముఖం చూసిరా? మేము కాసం పుల్ల ముఖం చూడలేదు సార్, మేము ఇప్పటిదాకా చూడలేదు. ఎవరో కూడా తెలీదా? అసలు తెలియదు. మీ వాళ్ళు ఎవరు పని చేశారు? మా మమ్మీ మా డాడీ చేసిండ్రు, మా పెద్ద నాన్నలు చేసిండ్రు. దానికోసం వాళ్ళ రక్తంతో నడిచిన భూమి కావాలి మాకనే మేము తిరుగుతున్నాం. అయితే కంచె సేనుమేసినట్టు చేసిండ్రు వాళ్ళు. కంచె కట్టుకుంటే ఆ కంచె సేనుమేసింది అన్నట్టు యూనియన్ నాయకులు నన్ను పెట్టుకుంటే వాళ్ళతో కుమ్మక్కాయి అమ్ముడు పోయిండ్రు. వాళ్ళు అమ్ముడు పోయే మాకు ఇది కాకుండా చేసిండ్రు, అక్కడ అది కాకుండా చేసిండ్రు, ఇక్కడ ఇది కాకుండా చేసిండ్రు. ఇప్పుడు మాకు వచ్చే 200 గజాల స్థలాన్ని రాకుండా చేసిండ్రు. 3 ఇది బిల్డింగ్ పోయింది. సరే అది పోయింది, అది వచ్చే వరకు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మంచో చెడో ఇక్కడ మాట్లాడుకునేటోళ్ళం, ఇది కూడా లేకుండా చేసిండ్రు. వారం ఇక్కడికి వచ్చి కరెంటు బిల్లు అని అదని ఇంటి పని అని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసేటోళ్ళు. మేము నమ్మి మాకు న్యాయం చేయకపోతారా యూనియన్ అని. ఏ యూనియన్ అయినా న్యాయం చేయడం కోసమే కదా ఉన్నది అనుకున్నాం. కానీ లాస్ట్ కు వాడెవడో
ఆ కాసం ఓం నమ శివాయ ఎవరో, ఆ గొట్టెముక్కుల నరేష్ రెడ్డి ఎవరో ఇంతవరకు మాకు తెలియదు. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళైనా కనీసం వీళ్ళు ఎక్కడోళ్ళు, ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి వీళ్ళు, మరి వీళ్ళు ఎవరికి చేస్తాను, ఇది ఎవరి తాతలది, ఎవరికి చేస్తాను, అసలు ఇది ఎవరిది, ఎవడు కొన్నాడు? ఇగో ఇదంతా ఆలోచించకుండా అన్యాయంగా అక్రమంగా ఇది గూలగొట్టి మాకు ఓటేసిన లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా పార్టీ లీడర్లు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు మరి? మేము ఓటేసినప్పుడు ఓట్ల ముందు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రండి పోస్ట్ ఆఫీస్ దగ్గర. 318 మందికి ఖచ్చితంగా స్థలాలు ఇప్పిస్తానే మాకు వాగ్దానం చేసిండు. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు సీఎం ఆఫీస్ కు, వరంగల్ కు, సురేఖ గారి దగ్గరికి తిరుగుతూనే ఉన్నామండి. ఇసురౌతులు తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నాం. తిరిగినా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. పైగా మాకే ధమ్కీలు ఇస్తాండ్రు. మొన్న మేము ఇక్కడ మున్సిపాలిటీలో వెళ్తే మీరు తీసుకున్నారు, అమ్ముకున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ధమ్కీ ఇస్తాంది. మరి ధమ్కీలు తీసుకునే అంత లేదు కదండి మాకు. మీకు రానే రాలే కదా అమ్ముకున్న వాళ్ళు ఎవరు? అదే అడుగుతున్నాం. అసలు మాకు రానే రాలేదు, మాకు ఇవ్వనే లేదు, మేము తీసుకోనే లేదు. మేము ఎవరికి అమ్ముకున్నాం మేడం కొంచెం చూడండి అంటే, అవసరం లేదు, చూసులేదు, తిరుగులేదు, పోండి మీరు సంవత్సరం తిరిగినా మీకు చేసేది ఏం లేదు అని అంటున్నది. ఓపెన్ గా చెప్తాను. ఆమె ఏమంటున్నది, మీరు ఎన్ని రోజులు తిరిగినా మీకు స్థలం రాదు, మీరు తిరగడం అనవసరం. మరి హామీ ఎందుకు ఇచ్చినావు? అప్పుడు ఓట్లప్పుడు హామీ ఇచ్చినావు కదా, మరి టెంట్ వేసుకొని కూర్చుందాం అన్నావు కదా, అప్పుడు లేదా? అప్పుడు అధికారంలో లేవు కాబట్టి మాకు హామీ ఇచ్చినావు. ఇప్పుడు అధికారంలో ఉన్నావు కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుంది, అంతే కదండి. ఇంకెవరు పని చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? ఎవరు మీరు? ఏం పని చేసేది పెద్ద మనిషి? ఏం పేరు మీ పేరు? నా పేరు హరినారాయణ, బాస్కుల హరినారాయణ. ఏం పని చేసేది? డబ్లింగ్ లో నేను వైండర్ గా పనిచేసిన. 30 కష్టపడ్డారు ఆ రోజుల్లో? ఎంత జీతం ఉండే అప్పుడు 600, 700 అట్లుండేది. మీ ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. చంద్రబాబు హయాంలో కదా మొత్తం మూసేసింది? 2002 వైఎస్ హయాంలో మూసారా చంద్రబాబు? 2002లో. మరి 2004లో కదా వైఎస్ వచ్చింది. 2002 అంటే చంద్రబాబు మూసేసినారు. అప్పటి నుండి ఏదో చిన్న చిన్న కూలి పని అదో చేసుకుంటా ఇక్కడ యూనియన్ ఆఫీస్ ను కాపాడుకుంటూ మేము వారం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటా. ఆ మిల్లు మీద మేము మా కుటుంబంలో ఒక 5గురం చేసేది మిల్లు కార్మికులు. మా నాన్న, మేము 4 అన్నదమ్ములు. దాని మీదే ఆధారపడి 30-40 సంవత్సరాలు బతుకుతున్నాము. సడన్ గా అప్పుడు మమ్మల్ని తీసేసినాక కూడా మేము తీసేసినప్పుడు 452 మంది టోటల్. దాంట్లో 134 మందికి ఇచ్చినారు, 318 మందికి ఇయ్యలేదు. ఇయ్యకపోతే ఇలాంటి పెద్ద నాయకులు అంటే అడ్వకేట్లను వాళ్ళని పట్టుకొని ఏదో చిన్నగా కోర్టులో కేసేసి అక్కడ నుండి సుప్రీంకోర్టు దాకా పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఎంత కష్టం అంటే ఒక్కొక్కరు ఇంటి కిరాయి కట్టలేక, ఒక్కొక్కరు తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. వెనుక ఇది తిండి లేక దీని ఏమంటారు, ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుని చాలా మంది చనిపోయారు. ఇప్పుడు దగ్గర సగం మంది అలా చనిపోయారు. 130 మందికి ఎందుకు వచ్చే, మీకు ఎందుకు రాక? ఈ 318 ఎందుకు? అప్పటి యూనియన్ వాళ్ళకు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. రాంగ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఈ 134 మందే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు అదే అని చెప్పాను. చెప్తే మేము పెద్దలను పట్టుకొని కోర్టులో కేసు వేసి కోర్టు ద్వారానే పోతున్నాం. నాయకుల దగ్గర కూడా అందరు ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం. అప్పుడు 2002 ఫస్ట్ ఇక్కడ గాంధీ విగ్రహం ఉన్నది. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినాం. అప్పటి నుండి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 23 వరకు కూడా కొట్లాడితే 21 మాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి అనుకూలంగానే ఇవ్వాలి కదా. అప్పుడు ఈ చిక్కుడు ప్రభాకర్ అంటే ఆయన ఏం చేసిండంటే, మీరు ఇక్కడనే తీసుకోవాలి, ఎక్కడికి ఇచ్చినా మీరు పోవద్దు అని కార్మికులందరితోనే అనిపించాడు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అనిపిస్తే మేము ఎక్కడికి పోం, మాకు ఇక్కడనే కావాలి అని చెప్పించాడు. తీరా అక్కడ పోయిన తర్వాత ఇగో మీకు ఇక్కడ జాగా సరిపోతలేదు, అక్కడ మడిపల్లికి పోవాలి మీరు, లేకపోతే అక్కడ ఇయ్యరాట అని బెదిరించాడు కార్మికులందరినీ. అక్కడ ఈ జాగా ఇస్తే తీసుకొని, లేకుంటే మాత్రం మీకు ఇది కూడా రాదు అని బెదిరించాడు. భయానికి కార్మికులు కదా మాకు సంతకాలు చేసినాం. కొంతమంది చేసినారు, ఇక మేము కొంతమంది చేయలేదు. చేయకుండా బలవంతంగా అక్కడికి కలెక్టర్ ద్వారా ఏం పని చేస్తున్నారు మీరు? కూలి పని అది చేసుకుంటా, సెక్యూరిటీ గార్డ్. ఎవరున్నారు పని చేసిన వాళ్ళు? ఎలా మనిషి ఎంత? అప్పుడు ఎంత ఉండే నీ ఏజ్? 69లో
అప్పుడు మీ ఏజ్ ఎంత? 69లో 19 ఏళ్ళు ఉన్నప్పుడే 69లో జాయిన్ అయినా. 2002 ఆగస్టు 31 తారీఖు వరకు చేసి దిగిన ఎంవీఆర్ఎస్ కార్మికుల తరపున మిల్లుకు గంటెత్తి వచ్చిన కార్మికులు మేమంతా. ఒక్కటే రోజు దిగి ఎంవీఆర్ఎస్ వాళ్ళు దిగినాం అంటే బండ ప్రకాష్ ఏం చేసిండు, 134 మందికో ఇచ్చిండు, మాకేమో ఇయ్యలేదు. అంటే మేము ఒక్కటే రోజు అందరం దిగినాం కదా ఎంవీఆర్ఎస్ కార్మికులం కాబట్టి మేము కోర్టులో కేసు వేసి గెలిచినాక సుప్రీంకోర్టు తీర్పు అయినాక ఒక్కటే రోజుల తీసుకుపోయి అది రాష్ట్ర ప్రభుత్వం జీవో పాస్ చేసి ఏది వట్టిగా ఎక్కడన్నా ఇది దిక్కులేని వాళ్ళకి ఇచ్చినట్టుగా మడిపల్లి అనంతసాగర్ల గుట్టలలో ఇచ్చేళ్ళు దాన్ని వ్యతిరేకించినాం. కాదు మేము అక్కడ తీసుకుని మాకు మిల్లు జాగ అంటేనే మేము ఐక్యత ఏర్పడ్డది. మిల్లు జాగ ఇస్తామంటేనే మేము అందరం ఇన్నేళ్ల నుంచి పోరాటం చేసినాం, 20 ఏళ్ళ నుంచి. కాబట్టి మాకు అదే కావాలని చెప్పి చేస్తే మీకు ఎక్కడనైతేనే వస్తుంది, మీకు లేకుంటే రాదు. ఏదో కాంచి సీకులకు గతి లేని వాళ్ళకు వరద బాధితులకు ఇచ్చినట్టు మాకు అక్కడ ఇచ్చిండు. అది సరైన పద్ధతి కాదు. మేము పోరాటి గెలుచుకున్నటువంటి తీర్పు అది సుప్రీంకోర్టు తీర్పు. ఎట్లా కూలగొట్టే మీ ఆఫీస్ ఎట్లా కూలగొట్టి సార్ కొబ్బరికాయ కొట్టిండు సార్. కొబ్బరికాయ కొట్టంగానే ఆయనకి ధైర్యం వచ్చింది కూలగొట్టిండు సార్. మరి మా అమ్మకు ఇంటి విషయం లేదు. మా ఉన్న బీరువాలు వాళ్ళ డాక్యుమెంట్ విలువైన పత్రాలు బెంచీలు కుర్చీలు టేబుల్ అన్ని ఎత్తుకపోయాడు సార్. వాళ్ళ మీద కేసు పెట్టాలంటే మా అధ్యక్షుడు పెట్టిండట, మరి ఇంతవరకు అవి రాలేదు సార్. ఎవరైనా ఈ ఓం నమః శివాయ ఎవరు? ఓం నమః శివాయ పెద్ద ఏది బట్టల షాపులు చాలా ఉన్నాయట. ఈ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయట. ఆయనకు కాసం షాపింగ్ మాల్స్ అని లోన్ కూడా తీసుకున్నాడట దీని మీద. కాబట్టి మాకు ఏ సంగతి తెలియదు. కొబ్బరికాయ కొట్టేదానికి తెలియదు, కూల కొట్టేదానికి అసలు తెలియదు సార్. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఎట్లా మేము బ్రతికినంత వారం మేము మా పిల్లలు కూడా సిటీ జనం కూడా ఎవ్వరు కూడా పోనీయం. తెలంగాణ కంటే ఎక్కువ సెంటిమెంట్ ఐఎన్జిఐ మిల్లు యూనియన్ భవనం అంటే మేము రూపాయి వేసి మా నాయన మా తాత కూడా మిల్లులో పనిచేసిండు. వాళ్ళ కష్టార్జితం మా నెత్తరు ఉన్నది ఇలా. కాబట్టి మేము పోనీయం సార్. ఎవరు వచ్చినా పోనీయం. వాళ్ళు కోర్టుకు పోని ఎక్కడికి పోని మేము చేస్తాం. అది మీరు పనిచేసిరా? అప్పుడు ఎంత ఉండే? మీ ఏజ్ ఎంత ఉండే? నేను జాయిన్ అయినప్పుడు 1976లో అయినా. అప్పుడు 20 సంవత్సరాలు, 20 ఏళ్ళ వయసులో. ఎన్నేళ్ళు పనిచేసారు? 26 అంటే క్లోజ్ అయ్యేదానిక క్లోజ్ అయ్యేదానిక ఉన్నాం. క్లోజ్ అయినాక ఇక రిటైర్మెంట్ ఇచ్చేసి దిగిపోయాను. 130 మందిలో మీరు ఎందుకు లేరు ఆనాడు? వాళ్ళకి ఇచ్చిన అంటున్నారు కదా. 130 మందిలో మేము ఎందుకులే ఉన్నాం, అందరం ఒకసారి దిగినాం. అయితే వాళ్ళకు ఇచ్చిండ్రు, మాకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఏమైంది, మేము కోటాసులో ఉన్న వాళ్ళని అప్పుడు కొన్ని శిథిలం అయిపోతానే ఇవి మీరు ఉండొద్దు అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు అన్నాడు. ఇస్తే మేము ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా కొంచెం భయపడి. అయితే మళ్ళీ అప్పుడు ఏమైంది, ఈ కొందరు సరే మొండిగా ఉన్న వాళ్ళ దగ్గర 70,000 ఆపుకున్నది కంపెనీ. ఆపుకొని ఏం చేసింది, ఆఖరికి వాళ్లకు 200 గజాలు ప్లాట్ ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే 70,000 రూపాయలు కంపెనీ ఉంచుకున్న బాపతి కూడా తిరిగి రిటర్న్ వాళ్ళకి మిత్తుతో సహా ఇచ్చేసి 200 గజాలు ఇచ్చింది కంపెనీ. ఇది మా పోరాటం కూడా దాని వల్లనే మేము అందరం ఒకేనాడు దిగిన సభ్యులం. అది సంగతి. నుంచి ఇదే కొట్లాట మేము చేసేది. ఇంకెవరు ఉన్నారా పని చేసిన వాళ్ళు? మీరు మాట్లాడారు కదా, అయిపోయిందా? నేను ఇప్పుడు 67 సంవత్సరాలకు వచ్చిన. ఏం పని చేద్దామన్నా ఇది వరకు దిగినాక ఏం చేసినా మేము పద్మశాలి మొగ్గం వేసేది. ఇక ఇప్పుడు ఆ మొగ్గం వేసేదానికి కూడా మాకు ఏముంది 67 సంవత్సరాలు. మీరన్నా మీరేం పని చేసేది? వైండింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. నా పేరు ఆర్ఎల్ కృష్ణ. వైండింగ్ డిపార్ట్మెంట్ లో 1976లో జాయిన్ అయిన. దాంట్లో జాయిన్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఈ యూనియన్ ఆఫీసులో కూడా నేను ఒక వన్ ఆఫ్ ది ఖాతా లీడర్ కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక్కడ 150 మంది నుండి 150 మంది లీడర్లు, ఇంకా 150 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు, మొత్తం కలిపి 300 మందితో ఇక్కడ పెద్ద ఎత్తున హాల్లో కూర్చొని అయితే అగ్రిమెంట్ చేసేటప్పుడు మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ ఉండే. మధ్యలో కట్టిరా ముందు నుంచి ఉన్నది? ఇది పాత బిల్డింగ్. ఇది అక్కడ చూడండి, మన ఇది డెంగు సున్నంతో కట్టిన ఇది. డెంగు సున్నం ఆ గోడ ఒకటి మిగిలింది. డెంగు సున్నంతో కట్టిన ఇది. కాబట్టి దీన్ని పెట్టినా కూడా మన ఆంజనేయ మిల్లుకు పెట్టిన ఆ యొక్క ఇవి సలాకులు గిలాకులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి మిల్లు కూడా దీంట్లో
కట్టేసింది. యాక్చువల్ అంత ఎత్తుకపోయారు కూడా అసలు మా ఆఫీసులో ఉన్న యాన్యువల్ రిటర్న్స్ కానీ లేకపోతే మన ఈ పన్నులు కట్టిన రిసిప్ట్లు కానీ అన్ని ఒక బీరో ఉండే, ఆ బీరోకి ఎత్తుకపోయారు. తర్వాత ఒక 10 కుర్చీలు ఉండేది, బెంచీలు ఉండేది, బెంచీల మీద ఒక్కొక్క బెంచ్లో 5-6 లీడర్లు కూర్చునేది, అట్లా టేబుల్స్ ఉండేది. ఇవన్నిటిని కూడా మాకు తెలియకుండా ఫ్యాన్లు గిళ్ళు అన్ని ఎత్తుకపోయి కాసంపల్లి వాళ్ళు తీసుకుపోయారు. కాబట్టి వాళ్ళ మీద కేసు కూడా మా యూనియన్ తరఫున పెట్టినాం. నేను యూనియన్ ప్రధాన కార్యదర్శిని ఇప్పటి వరకు మా అధ్యక్షుడు మాట్లాడాడు, అది విషయం. కాబట్టి ఇక్కడ జరిగింది డాక్యుమెంట్ క్రియేట్ అయింది, మీకు ఇన్ఫర్మేషన్ లేదా? పుల్లయ్య అమ్మింది ఇన్ఫర్మేషన్ మాకు లేదు. నరేష్ రెడ్డి అనే వ్యక్తిని చూసిరా మీరు? మాకు తెలియదు. నరేష్ రెడ్డి అనేటోడు, వాళ్ళ తాతలు ఏమన్నా ఈ భూమిలో ఉన్నారా? నరేష్ రెడ్డి కానీ వాళ్ళకున్న లాయరు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఆయన ఇది ఒకటే కాదు చేసేది. ఆయన ఎక్కడైతే బీడుబడి ఉన్న భూములలో, తర్వాత దళితుల భూములలో, కిలవరంగా అంటే మన కిలవరంగంలో కూడా దళితుల భూముల మీద చేసిండు. అట్లా హన్మకొండలో చాలా కబ్జాలు చేసిండు. ఆయనకు మొత్తం ఆయనది కరీంనగర్ పార్టీలు ఉన్నాడు ఆయన. ఏ పార్టీ ఆ పార్టీ ఎందుకని పైసలు పెడతాడు? కోట్ల రూపాయలు. దీనికి ఎంత అవుతుంది? ఒక 20 కోట్లనే అవుతుంది. వాడు ఆ ల్యాండ్ వాల్యుయేషన్ ఒక 5 కోట్లు పంచుతా అయిపోయా. అట్లా పంచి అందరికి లీడర్ల పంచిళ్ళు, అటు యూనియన్ నాయకుల పంచిళ్ళు, అందరి పంచిళ్ళు. దీన్ని దొంగతనంగా దొంగ డాక్యుమెంట్. ఇక్కడ ఆయన ఎప్పుడున్నాడండి? వృద్ధులు కూడా రాయించిండు. ఇవన్నీ మేము కూడా రాయిస్తాం. నా పేరు మీద నేను అప్పుడు ఉన్నాను, ఎప్పుడు కూడా రాయించుకోవచ్చు. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ ముఖ్యం కాదు. ఇక్కడ వాస్తవానికి ఇది ఎవరిది ఏమిటి అని చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ మిల్లులో పనిచేసిన కార్మికుల కొడుకులు ఎస్ఐలు, సిఐలు, డాక్టర్లు, తర్వాత ఇంకా లాయర్లు ఉన్నారు, తర్వాత మరి జడ్జిలు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఈ యొక్క మిల్లు విషయం అయితే ఈ యొక్క దీని విషయంలో అందరూ వాళ్ళ కొడుకులు కూడా దీనికి మద్దతుగా వాళ్ళు కూడా ఒక ఐక్యంగా ఉండి ఈ పోరాటం మా నాన్న ఆస్తి మీద మాకు కూడా హక్కు లేదు, మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా కాశీబుగ్గలో మొత్తం 2,86,60,000 అమ్మిండట ఆయన. ఆయన అమ్మిన కొనుక్కున్నాడట. ఇది 2 కోట్లకు వస్తుందండి. ఇప్పుడు మేము 3 కోట్లు ఇస్తాం ఇవ్వని చెప్పండి. ఇది 5 కోట్లు బ్యాంకులోనే ఉన్నది. 5 కోట్లు బ్యాంకులోనే ఉన్నది. విట్నెస్లు ఎవరు మరి? విట్నెస్లు ఎవరెవరు ఏడైనా? విట్నెస్ జ్ఞానేశ్వర్ అండ్ ఎస్ సాంబయ్య. వీళ్ళెవరన్నా తెలుసా? యూనియన్ లీడరేనా? యూనియన్ లీడరే సంతకం పెట్టాడు. అంతకుముందు మేము చేసిన మెయింటెనెన్స్ మొన్న ఈ పడిపోయే ముందు వీళ్ళు 6 నెలల ముందు ఒకటి పెట్టుకున్నారు. పెళ్ళాం తెచ్చినోని, పెళ్ళాం మీట్స్ పెట్టినోని, రోడ్డు మీద పండేటోని, వాడు ఆదినారాయణ తెచ్చి 5గురిని టైఅప్ చేసిండు. జ్ఞానేశ్వర్ సన్ ఆఫ్ రామచందర్ అక్కడ కరీంబాద్ ఉంటారు. పెరాల్సెస్ వచ్చింది వానికి. ఈ నరసింగం సింగల్ చాదాయేటోడు ఎవడు కనబడితే వాడు. సాంబయ్య బిల్డింగ్ కట్టిండు, వాడిని డబ్బులు ముట్టినా మంచిగానే. అది శివాయ కాసం కేదార్నాథ్. అవును సార్. ఇలా జరిపోయినోడు ఓన్లీ నరసింగం అనేటోడు సింగల్ షాప్ బాబాతోడే, వానికి ఏం తెలియదు. ఈ ప్రెసిడెంట్ అయినోడు బాగా తెలివి కల్లోడు, రాష్ట్రపతి కన్నా. ఎట్లా అంటే 1వ నెంబర్లో ప్రెసిడెంట్ సంతకం పెడతాడు ఎక్కడనైనా, వీడు 6వ నెంబర్లో పెట్టిండు. నాకేం తెలుసు? కాకుంటే చిన్నగా ఉంటాడు, ఎత్తుకుంటే శంకర్రాడు దించుతున్నాడు వాడు. అదే టాలెంట్ తోటి ఇంతమందిని పరిచయం చేసి ఎట్లా దీన్ని ఫైట్ నడిపిస్తాం. మేము చేసేది ఏమున్నా సార్? 156 మంది మా ముంగట్నే చనిపోయిండు. మొత్తం 650 క్వార్టర్స్ నాది ఉండే క్వార్టర్స్ భయభ్రాంతులకు గురి చేసి వాడు మమ్మల్ని కాల్ చేయించిండు. 650 క్వార్టర్స్ సార్ చనిపోయా. అప్పుడు మనం మిల్లు లాకౌట్ అయ్యేటప్పుడు 452 మందికే మొత్తం ఈ స్కీమ్ వర్తించింది. ఇలా బండ ప్రకాష్ ఒక పాత్రధారి, ఒక సూత్రధారి. ఆయన ఏమన్నాడంటే ఆయన కార్మిక నాయకుడు. ఆయన సుధా ఒక ఇక్కడికి వచ్చే దాంతో ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. ఈటల రాజేందర్ ఆయన మంచిగా బాగుపడ్డాడు. ఆయన ఏమన్నాడంటే ఇది కానీ ఫస్ట్ ఈ సందు దొరికితే 134 మందికి వస్తే మీకు వచ్చినట్టే అని చెప్పిండు. ఆయన 310 వచ్చి ఆయన ఢిల్లీలో పోయి మేము గల్లీలో ఉన్నాం. అంతే మా తేడా. ఎక్కడ ఉన్నోనికి అక్కడే ఉండే. ఇప్పుడున్న లీడర్లు ఏం చేస్తున్నారు? ఎవరు లీడర్ తలుపు పెట్టిండు, కథం అయిపోయింది. ఒకటి కిటికి పెట్టిండు, ఒకటి తలుపు పెట్టిండు. వాళ్ళు ఏమన్నా మేము బయటనే ఉంటాండి. ఇవాళ బండ ప్రకాశ్ దగ్గర పోయే మాకు ఆరాడుతుండా. ఇవాళ ఆయన ఇల్లే 15 మంది, 2 వెహికల్స్ ముంగట, 2 వెహికల్స్ వెనుకట. అప్పుడు బండ ప్రకాశ్ ఇక్కడ ఉండే, మేము ఇంటికాడ వచ్చి ఇంటికాడ పోయి తోలొచ్చు. ఇప్పుడు మనకు బండ ప్రకాశ్ మీరు చాలా పద్మశాలేనా? ఇప్పుడు కొండా సురేఖ పద్మశాలి. ఇక చెప్పకుండా మేము దండం పెడతా. పద్మశాలి మా ఇజ్జత్ మానం మొత్తం పోతుంది. ఇక వద్దండి మీరు పద్మశాలిని బజార్లో కొబ్బరికాయ కొట్టి వద్దండి. పద్మశాలి ముద్దు బిడ్డ కూడా అర్థం చేసుకోవాలి. ఇంతమంది కార్మికులు చస్తాను. మొన్న వారంలో 2 చచ్చిండు.
వాళ్ళు పద్మశాలిలో ఇద్దరు. మొన్న దినాల పోయినాం, కళ్ళ కనబడతలేదు అన్ని ఇంత వచ్చుడు ఎక్కుడు కారు ఎక్కుడు పోడు. ఇది ఏంది పద్మశాలి? ఏం కథ? పద్మశాలి కాదు, మున్నూరు ముద్దు బిడ్డ. అది పద్మశాలి అనకుండా మీరు దయచేసి కులాన్ని మీరు చేయకండి. పద్మశాలి మీద శివాల మీద పేలాలు ఏరుకున్నటోళ్ళే లీడర్లు అయింది పద్మశాలి. పద్మశాలికి సాయం చేసినోడు ఎవరు పుట్టలే ఇంతవరకు. ఆ రాపులు ఆనంద భాస్కర్ అన్న ఢిల్లీలో అన్న వాడి గల్లీలో లేడు, ఎవడు ఉన్నాడా? ఇప్పుడు కాపు రెడ్డి ఎలమాస్ ఇవన్నీ 3 కులాలే. దళితులు లేరు, ఎస్సీ లేరు, బీసీ లేరు. కథ మొత్తం అనగదొక్కుడే. చౌసారా చెటాకారా రాజకీయం మొత్తం అంతే. ఇవాళ 2000 రేపు 5000 వాళ్ళు. మరి ఇప్పుడు రేపు పొద్దున మొన్న 4 జేసీబీలు తెచ్చి ఇప్పుడు 10 జేసీబీలు తెస్తారు, 1000 మంది పోలీసులను పట్టుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 176 మంది చచ్చిపోయిండు, ఆయన 134 మంది చచ్చిపోతారు. అంతే. వాళ్ళ మీద వాళ్ళు ఏరుకుంటా వీడియో దండెత్తారు లీడర్ అంటోడు వచ్చి. ఏం చేస్తాం సార్? వాళ్ళు బయట సైన్యం పూల కొడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? అరే మేము తెలియదు సార్, అది 8 గంటలు 5 నిమిషాలలో అయిపోతే దానికి మేము బాధ్యులమా? మేము 5 నిమిషాల 4 జేసీబీలు ఇటు తూర్పు ఉత్తరం తరుమల దక్షిణం అన్నట్టు తానాదని పైన. ఇవాళ ఎన్ని షోరూమ్లు? ఓం నమ 50-60 ఉన్నాయి. కడపలో ఉన్నది, కర్నూలు ఉన్నది, హైదరాబాద్ లో ఉన్నది. తెలంగాణ తెలంగాణ 1000 కోట్లకు ఉంటాడు. ఇది పెద్ద లెక్క కాదు ఆయనకు, 1000 కోట్లకు ఉంటాడు. షాపింగ్ మాల్ వేస్తాడేమో, ఎత్తాడు. అదే నర్సంపేటలో వాళ్ళకు దూరం అయితే అన్నట్టు అక్కడ చౌరస్తమా అంటే వెంకట్రామ కాడ దిగి బట్టలు కుట్టుకొని వాళ్ళ సదుపాయం గురించి 6 నిమిషాలు కూర్చుపడి యూనియన్ ఆఫీసును కబ్జా చేసి చేయాలని చూస్తాను. అన్ని పార్టీలతో ఉంటాడా నమశివాయ? ఏ పార్టీ అయితే ఆ పార్టీ కొనుక్కో. కేటీఆర్ బినామీ సార్, కేటీఆర్ ఈయన బట్టల దుకాణంలో పార్ట్నర్. ఇక మాకు మాట్లాడేటోడు ఎవడు ఉన్నాడు? ఎమ్మెల్యే అమ్ముడు నరేందరే. ఇవాళ మాకు పరిస్థితి ఏంది? ప్రతి భయభ్రాంతులకు గురి చేస్తాను. వాళ్ళు వాళ్ళతో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎట్లా ఎంటర్ వాళ్ళతో కలిసి ఉన్నారు? ఇంటికి వస్తానే ₹1 కోటి, ఎట్లా వస్తానే సార్? కొబ్బరికాయ కొడితే 1 కోటి, అమ్మితే 2 కోట్లు. వీడి జీవితం మొత్తం నాశనం అయినా వీనికి రాదా? వాడు తెల్లారి కొడుకు పెట్టాలన్నా, లేకుంటే వాచ్మెన్ పూరా అని ఇళ్ళకి వెళ్ళి కొడతారు. ఇప్పుడు నా కొడుకే సాఫ్ట్వేర్ కొంచెం ముద్దుగున్నా అందుగురించే, లేకుండా బొట్టు పెట్టుకుని నీట్గా. అదే సార్, అదే పాపం మాసిపోయిన బట్టలే ఉన్నారు పాపం. దారుణం. చచ్చిపోతే దినాలకు చేసుకోలేదు సార్ పరిస్థితి. అటువంటి పరిస్థితి ఏం చేసినావు రాను అని పెరాల్సెస్ పట్టుకుంటలేరు. ముట్టికి చూద్దా 3 రోజులకు ఒకసారి కడతాను. అటువంటి పరిస్థితి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మొన్న కొండా సురేఖ మాట్లాడింది చాలా తప్పు. నాకు అక్కడే నేను అనాలనేది అనిపించింది. అంతమందిలో ఆమె పరువు తీయద్దనేది కూడా నేను కొంచెం ఓపిక పట్టిన. ఇప్పుడు మీ మీడియా ద్వారా మా కార్మికులు చెప్పమన్నారు, నేను చెప్తున్నా. ఏంటిదనంటే, ముందు కార్మికులు భూమి ఇచ్చిన అమ్ముకున్నారు అన్నారు. అది నిరూపణ చేయకపోతే వరంగల్లో తిరగనియం మేము. ఎక్కడైతే మాకు ఎందుకు ఆ అబద్ధం ఆడినావు, నీకు చెప్పిన లెవెల్లో కూడా మా ముందుకు తీసుకురావాలి. అది ప్రధాన డిమాండ్. ఇంకోటి, కొండా మురళి, కొండా సురేఖ దృష్టిలో మీరు ఇంత ముందుకే చెప్పినట్టుగా ఓం నమ శివాయ అనేది ఒక గడ్డి పోస. వాళ్ళ దృష్టిలో పెద్ద సమస్య కాదు ఇది. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమక్షంలో అతన్ని పిలిపించి వాళ్ళ ఆఫీసు కష్టార్జితం కాబట్టి చట్టప్రకంగా కూడా మేనేజర్ పర్మిషన్ తీసుకొని కట్టిండు కాబట్టి అది వాళ్ళకి వర్తిస్తుంది అనేది దగ్గరుండి అప్పిస్తే, వాళ్ళకు కార్మికులకు అప్పచెప్తే అది తప్పకుండా వాళ్ళకు ఇక్కడ మంచి గౌరవం ఉంటది అనేది మేము చెప్తున్నాము. ఇంకోటి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇది మేము కూడా కార్మికులందరం కూడా నిర్ణయించుకున్న విషయం. మా డిమాండ్ ఇది అజంజాయి మిల్లు భూములకు సంబంధించింది రామ్కి సిటీ కట్టింది అమ్మేసి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏవైనా. ఇంకో ప్రభుత్వం వచ్చి ఓ సిటీ కట్టేసింది. మిగిలింది ఇప్పుడు కార్మికుల సిటీ 23 ఎకరాలు ఇస్తే కార్మికుల సిటీగా ఉంటుంది. అది మీరు ఆలోచించాలి, చేయాలి. తప్పకుండా అది చేయాలనేది మేము చేస్తున్నాం. ఆఫీసు విషయంలో కూడా మేము కార్మికులందరం కూడా ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏంటంటే, ఇది ఒక 90 సంవత్సరాల చరిత్ర సంబంధించిన ఆఫీసు. ఇది ఒక 3-4 తరాల వరకు ఉండాలంటే దీన్ని అజంజాయి మిల్లు కార్యాలయము, కళ్యాణ మంటపం
ఈ వరంగల్లో ఉన్న ప్రతి ఇంటికిలో ఒక కార్మికుడు వెళ్తాడు. కాబట్టి ఇవాళ ఫంక్షన్స్ చేసుకోవాలంటే 50,000 నుండి 5 లక్షల వరకు ఫంక్షన్ హాల్లో ఖర్చు అవుతుంది. వీళ్ళ పిల్లల్ని ఫంక్షన్స్ ఏ శుభకార్యం చేసుకోవాలనుకున్నా కూడా మేము యూనియన్ గా కానీ కార్మికులుగా ఒక డిమాండ్ చేస్తున్నాము. దీన్ని యూనియన్ అజంజాయి మిల్లు యూనియన్ కార్యాలయము కళ్యాణ మంటపం అనేది పెట్టి ఉచితంగా అజంజాయి మిల్లు కార్మికునికి చిన్న స్లిప్, నేను ఇందులో పనిచేసిన అని వచ్చి చిన్న స్లిప్ పట్టుకొని వచ్చిన ఉచితంగా ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం కలగాలి. మనం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రోజు వరంగల్ అంటేనే ఒక చరిత్ర. దాదాపుగా ఇది వరంగల్ జిల్లాను కాకతీయ రాజులు పరిపాలించినటువంటి 200 సంవత్సరాల చరిత్ర పుస్తకాల్లో చెప్పుకున్నట్టుగా వరంగల్ అంటే ఆజింజాయి మిల్లు. ఈ ఆజింజాయి మిల్లు ఒకప్పుడు 10,000 మందితోటి కలకలాడేటువంటి పరిస్థితి. 1931లో స్థాపించిన తర్వాత 231 ఎకరం విస్తీర్ణంతో ఈ యొక్క మిల్లు స్థాపితం ఉండే. ఆ నడుస్తూ ఈ ఆధునిక వ్యవస్థ లోపల ఇటువంటి జపాన్ లో వచ్చినటువంటి మిల్లులు వద్దు అని చెప్పని ఏ గవర్నమెంట్ సూచించినప్పటికీ అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలోనే మరి ఒక పోరాట కమిటీగా ఏర్పడి చాలా పోరాటాలు చేసినాం. ఈ కార్మికులకు కావాలి ఇండ్లు అని చెప్పని, మాకు జాగలు కావాలని చెప్పని ఇదే స్థలంలో మేము గుడిసెలు కూడా పాతినాం. అప్పుడు ప్రభుత్వం పోలీసు బలాన్ని దించేసి విచ్ఛిన్నం చేసింది. ఏదేమైనప్పటికీ మిల్లు చూస్తా ఇవాళ నిర్వీర్యమైపోయింది. కానీ 318 మంది కార్మికులు ఇలా దయానీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి తీర్పులు అండి ఇలా 30 కోట్లు కంపి 300 కోట్ల రూపాయలు సంపాదించింది ఇలా ప్రభుత్వం. 30 కోట్లకు తీసుకుంది 2006లో. 300 కోట్ల రూపాయలు ఇలా సంపాదించింది. ఇంకా 20,000 కోట్లు అక్కడ వచ్చేదాని కోసం సిద్ధంగా ఉన్నది. అంటే 300 మందికి వాళ్ళకి ఒక భూమి ఇవ్వడానికి కోసం, అంటే భూమి వాళ్ళకు ఏదో ఒక ఈ ప్రాంతంలో ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఇలా అక్కడ నిలబడతాయి. కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి. మరి వీళ్ళే అన్యాయం చేసిండ్రు. వీళ్ళకు మోసం చేసిన దానిలో ప్రతి ఒక్క పార్టీ ఉంది, ప్రతి ఒక్క నాయకుడు ఉంది. ఇవన్నీ ఒక చరిత్ర చెప్పుకున్న తర్వాత ఇది దాదాపుగా సర్వదేవపట్ల రామనాథం అని అప్పుడు యూనియన్ స్థాపించి కార్మికుల దగ్గర ₹2 వసూలు చేసి ఇవాళ ఇక్కడ జాగా కొని బిల్డింగ్ కట్టాడు. 70 ఏళ్ళ కింద అండి. ఎక్కడ అసలు కాగితాలు ఉంటాయా? ఆ కాగితాలు ఉన్నా కానీ ఇలా ముట్టుకుంటే చినిగిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దానిలో మరి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నన్నపడి నరేందర్ ఎమ్మెల్యే గారు, మరి ఓం నరసింహయ్య గారు వీళ్ళు ఒక మిలాఖతై దాదాపుగా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇలా ఈ మిల్లును, అంటే ఇలా ఒకటి చూస్తూ ఉంటే మీరు పోతూ ఉంటే ఇది ఒక పెద్ద సిటీ. వరంగల్ చౌరస్తా వేరు, ఇక్కడికి వేరు. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ పెట్టాలని చెప్పని తన ప్రచారంలో భాగంగా ఆయన కడ్డుబడ్డ తర్వాత నరేందర్ పూర్తిగా సహకారం చేసి ఎమ్మెల్యే నరేందర్ గారు చేసి దీన్ని ఎట్లయితే చేయాలని చెప్పని 2002 నుంచి దీన్ని బాగా ఒక హబ్సెడ్, అంటే దొంగలకు సహకారం చేసేటువంటి ఒక యంత్రం తయారుంది వాళ్ళ దగ్గర. దొంగలకు సహకారం చేసే యంత్రమే. ఆ యంత్రం ద్వారా ఇవాళ దీన్ని కొనుగోలు చేసి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ముందు మరి ఇదే మన ప్రచారంలో ఇది కొండశ్రేఖ గారు నిలబడ్డ తర్వాత కార్మికులందరూ మీరు మా అద్దె చెప్పండి, మీకు జాగాలు ఇప్పిస్తా అని చెప్పి తనమ నోటితోటే వచ్చింది. వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఇంటికి పోయిళ్ళు. అమ్మ మాకు వస్తాయి అని చెప్పి అనుకున్నారు. కానీ మా యూనియన్ ఆఫీస్ అప్పటికే బయటకు వచ్చింది. కొంతమంది అంటే లెఫ్ట్ మావోయిస్టులు ప్రకటన చేసిన తర్వాత కొద్ది రోజులు ఓం నమ శివాయ తన పేపర్లు బీరువాలో పెట్టుకున్నాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అదే పేపర్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. అంటే కొండ మురళి గారు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి బేరం ఏదైతే ఉందో ఆ బేరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ ఆయన స్వతహాగా ఇక్కడికి వచ్చిండు. వచ్చేసి రావడం అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసిళ్ళు అందరూ కూడా ముసలోళ్ళే. కొంతమంది రౌడీలను, ఒక 20-30 మంది రౌడీలను చుట్టుపక్కల పెట్టేసి వచ్చినటువంటి 2 కార్మికులను దాదాపు అని చెప్పి పక్క పట్టేసి మురళి దౌర్జన్యంగా ఇలా అట్లా చేస్తూ ఉంటేనే ఇట్లా టకటక 4 బొళ్ళెదలు పెట్టి ఇలా నిలబట్టం చేసింది. అంటే వరంగల్కున్నటువంటి చరిత్ర ఇలా ప్రభుత్వం అట్లా చేసింది. ఇందులో అగ్రిమెంట్లు చేసి కార్మికుల భవిష్యత్తు కోసం ఎట్లయితే బాగుంటది, ఎట్లయితే మేనేజ్మెంట్ దగ్గర కొట్లాడాలన్నటువంటి నిర్మించుకున్నటువంటి యూనియన్ ఇవాళ ఓం నమ శివాయ కొండమురళి కలిసి దీన్ని చంపేసింది. మేము చెప్పదలుచుకునేది ఏంటంటే కార్మికుల బిడ్డలుగా ఇవాళ చరిత్ర అంటే ఒకటి పక్క పోయినా కానీ ఇవాళ ఇది ఇక్కడ నిలపకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఇది ప్రభుత్వం వీళ్ళందరికీ తెలుసు. 70 ఏళ్ల చరిత్ర సంబంధం కానీ ఇక్కడ స్థాపితం మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ యూనియన్ ఆఫీస్ ఏర్పాలి. కార్మికుల భవిష్యత్ కోసం ఆధారపడాలి. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరి కోసం ఇది ఉపయోగపడాలని, ఇది ఒక చరిత్ర ఉండాలని చెప్పని మీ ద్వారా లేతే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బంతి కొండా సురేఖ, కొండా మురళి గారి మీ కోర్టులోనే ఉంది. విషయం ఎందుకు అని అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కోర్టులో ఉంది. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు తప్పు చేసినా ప్రజలు వాళ్ళని దించేసిరు. వాళ్ళు కూడా బాధ్యులే. ఒకవేళ అది కూడా మీ చేతిలోనే ఉంది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత కూడా మీ చేతిలోనే ఉంది. ఫస్ట్ ఈ షాపింగ్ మాల్ ఇక్కడ నుంచి నూకి అవతల పడేయండి, కార్మికుల బిల్డింగ్ కట్టించండి, అండ్
ఆ 23 ఎకరాలు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళకి భూములు ఇవ్వండి. ఖచ్చితంగా మళ్ళీ మేము వస్తాం. ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన తొలి వెలుగు తరపున జరుగుతుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.